ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నవల. ఈరోజు మా బాబు ఎగ్ ఫ్రై చేస్తాడంట. చూద్దాం ఎట్లా చేస్తావు. ఏం చేస్తున్నావు? రాత్రే ముట్టించాలా? ఏం చేసినావు ఇప్పుడు? అదేంటిది? ఏం పెట్టినా దాని మీద చెప్పు. ఫ్రెండ్స్కి తెలవాలి కదా ఏం పెట్టినా. పెంక అది కళాయి పెట్టినా అని చెప్పు. సరే నువ్వు చెప్పు ఫస్ట్. కళాయి పెట్టినావా? ఇప్పుడు ఏం చేస్తావు అందులో? ఇప్పుడు పొయ్యి నూనె నీకు పొయ్యి నేను చెప్తా. పొయ్యి మొత్తం పోయి ఇంకొంచెం పోయి కొంచెమే పోయి సరేనా? చాలు చాలు క్లోజ్ చేయి. నెక్స్ట్ ఏం చేస్తావు? ఎగ్ వేస్తావా? ఆయిల్ మరి వేడైందా? అయిందా కాలేదా? ఆగు మరి. వేడి అయిందా? పలగొట్టుకున్నావా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? ఆయిల్ వేడైందా? అయిందా? అందులో వేసేస్తావా? చెప్పు ఎట్లా చేస్తావు చెప్పు. నువ్వు చెప్తాన్నావు కదా మరి చెప్పు ఎట్లా చేయాలో చెప్పు. ఎగ్ మిక్స్ చేసి ఆయిల్లో పోస్తావా? పొయ్యి. స్పూన్ లేదా? ఇంకో స్లోగా మిక్స్ అయ్యి కింద పోతుంది. చాలు చాలు. అది ఇక్కడ పెట్టు, స్మెల్ వస్తుంది మళ్ళీ. అలా పెట్టు. ఇప్పుడు అది ఏం చేస్తావు? అందులో కారం వేసేస్తావా? ఏమొద్దులే పైన వేద్దు కారం. ఫస్ట్ ఎగ్ పోయి పోసినావా? ఏమైంది తెచ్చు కిందకి పోయినావు? మీద పడుతుందనా? ఓకే ఎగ్ రెడీ అవుతుందా? ఎమ్మి ఎమ్మియా? చెప్పు ఎట్లుంటుంది టేస్ట్? ఎట్లుంటుంది ఎగ్? ఎట్లుంటుంది చెప్పు. పడుతుందా? అందుకే నేను కిచెన్లో దూరంగా ఉండమని చెప్తా. ఏం చెప్తా? ఇప్పుడు ఎగ్ ఎట్లుంటుంది టేస్ట్ చెప్పు. సూపర్ ఉంటుందా? ఇష్టమా నీకు ఎగ్ కర్రీ అంటే? చెప్పు చెప్పు మరి. మా ఫ్రెండ్స్కి ఎట్లా చేసుకోవాలో చెప్పు. చెప్పు మరి వీడియోలో ఎట్లా చేసుకోవాలి చెప్పు. అంతేనా? అయిపోతుందా ఇంకా? ఓకే ఇప్పుడు ఏం చేస్తావు? కారం వేయాలా అందులో? ఓకే ఈశ్వర్ కొంచెమే వేయి బేటా. ఎంత వేస్తావు? చాలా చాలా నీకు అంత కారం చాలా? ఇంకొంచెం వేసుకుంటావా? వేసుకో ఇంకొంచెం. సరిపోతుందా? కొంచెం వేసుకోలే. జాగ్రత్త. చాలా. నెక్స్ట్ ఏం చేస్తావు? ఉప్పు వేస్తున్నావా? ఎంత వేస్తావు ఉప్పు చూపి. కొంచెం సరిపోతుందా? వేసే. ఓకే అయిపోయిందా? ఓకే క్లోజ్ చేయదాన్ని. కలుపు ఒకసారి దాన్ని. ఇంకా స్పూన్ తీసుకో. అక్కడ స్పూన్ ఉంది కదా, అక్కడ ఉంది చూడు. అటు సైడ్ పెట్టుకున్నావు కదా నువ్వు. అక్కడ పెట్టుకున్నావు చూడు స్పూను. అందట్లేదా? ఇప్పుడు కలుపుతున్నావా? జాగ్రత్తగా కలుపు. రెడీ అయిపోయిందా ఆమ్లెట్? ఎగ్ ఆమ్లెట్? నో కారం ఇంకా పోలేదా? సో దాన్ని ఏం చేయాలి? టర్న్ చేయి మరి. టర్న్ చేయి. రావట్లేదా నీకు టర్న్ చేయడం? నేను చెయ్యాలా? యశు చేసిన ఎగ్ ఆమ్లెట్ అయితే ఈ విధంగా ఉంది. సో బాగుందా? మంచిగా వచ్చిందా యశు? నేను చేసినట్టే ఉందా? అంతేనా? ఒక ఏమైంది? ఓకే ఫైనల్గా ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మీ కిడ్స్తో కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏం చేస్తాం మనం అనేది. సో వీడియో నచ్చినందుకు ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సో మా బాబు చేసిన ఎగ్ ఆమ్లెట్ అయితే అండి. వీడియో చూస్తే ఆరాధ్యం మస్తు తెలుసు నేను చేస్తాను. సో వీడైతే ఇదండి. పిల్లలకి ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పి